హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సంతకి వెళ్ళామన్నమాట. అండ్ అలాగే నారాయణవనం కూడా వెళ్ళాము. 2 ప్లేసెస్కి వెళ్ళాము. ఈ వీడియో అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే ఈరోజు షూట్ చేసిన అనమాట. సాటర్డే రోజు షూట్ చేశాను. నైటే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. లైక్ ఇంకా ఎడిట్ చేసిన వీడియోస్ కొన్ని ఉన్నాయి. సో అందుకోసం ఎందుకు లేట్ అని చెప్పి ఈరోజు బ్లాగ్ అయితే ఈరోజే పోస్ట్ చేసేస్తున్నాను. నైట్ అయిపోతుంది, కొద్దిగా లేట్ అయింది. బట్ ఎనీవేస్ చూడండి, చాలా బాగుంటుంది. సో మేము ఇదంతా సడన్ ప్లాన్ అయిపోయింది అనమాట. సో మార్నింగ్ సంతకి వెళ్ళాము, ఈవినింగ్ అయితే నారాయణవనంకి వెళ్ళామన్నమాట. నారాయణవనం గురించి నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ అయితే సంత కంప్లీట్ చేద్దాము. మేమైతే సంతకి మార్నింగ్ 11కి వెళ్ళాము. సాటర్డే కదా, సాటర్డే ఒక్కటే రేణిగుంట దగ్గర ఓపెన్ చేస్తారు. ఇంకా అలాగే ఈసారి మా అమ్మ ఉందన్నమాట. ప్రతిసారి ఏంటంటే మా అమ్మ పొద్దున వస్తుంది, ఆఫ్టర్నూన్కి అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఆఫ్టర్నూన్ లేదా మోస్ట్లీ ఈవినింగ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా ఉండదు అవి ఎక్కువ 2 days 3 days కూడా ఉండదు. కానీ ఈసారి ఏమైందంటే మన మ్యారేజ్కి వచ్చింది కదా, మ్యారేజ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను లాంగ్ది. సో మ్యారేజ్కి వచ్చింది, అట్లా ఇంటికి వచ్చింది. ఇంకా అట్లా ఫ్రైడే ఉండిపోయింది. ఫ్రైడే పంపిరు కదా, సో ఫ్రైడే ఉండింది. ఇంకా సాటర్డే ఆమె ఒక్క పొద్దు ఉంటుంది అనమాట. ఆ రోజు మొత్తం ఏం తిందు, సాయంత్రం చంద్రుడు వచ్చేదాకా. సో అందుకోసం ఇంకా సాటర్డే కూడా ఉండిందనమాట. సో అందుకోసం ఇంకా ఈ రోజు అయితే సంతకి వెళ్ళినాము. నేనేమనుకున్నాను అంటే మార్కెట్ కన్నా సంతలో రేటు తక్కువ ఉంటాయి అనుకున్నాను, ఏవి కూరగాయలు. కానీ ఏంటంటే సంతలోనే రేట్ ఎక్కువ ఉన్నాయి. వెజిటేబుల్స్ మార్కెట్లోనే కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఈ ఎండి చేపలు మా ఇంట్లో నేను, మా పెద్ద బాబు తప్ప ఇంకా మా పాప తిందు, మా ఆయన కూడా తింటారు అనమాట. సో అందుకోసం ఈ తాట ఎండి చేపలు అయితే 2 kg తీసుకున్నాను. మిగతావన్నీ కొద్దిగా 4 రకాలుగా కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళెవరు తినరు, మాకు నా పెద్ద అబ్బాయికే కాబట్టి మాకు సరిపోతాయి. ఏంటంటే ఇప్పుడు ఏమైనా మునక్కాయ పులుసు చేసినా, ఇంకా వంకాయ పులుసు చేసినా వాళ్ళ వరకు కొద్దిగా పులుసు సపరేట్గా తీసేస్తానమాట. ఉడికే పులుసులో కానీ మెత్తాలు కానీ లేదా ఎండి చేపలు కానీ వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ఎండి చేపలు వాసన అలా వచ్చినా కానీ టేస్ట్ అదిరిపోతాయి. వాసన ఎవరికీ నచ్చదులేండి, కానీ టేస్ట్ మాత్రం అందరికీ నచ్చుతుంది. ఎందుకు అవి వాసన మాత్రం అలా వస్తాయి. అండ్ ఇంకా సంత కదా, కొద్దిగా జనాలు ఎక్కువగానే ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని ట్రైన్లు పోయినాయి తెలుసా? మేము ఒక 11:30గా అట్లా వెళ్ళామన్నమాట. కానీ మేము ఒక 45 minutes 1 hour ఉన్నాము. ఆ 1 hourలో 4 trains అయితే వెళ్ళినాయి అనమాట. అండ్ ఇక ఇక్కడే కూరగాయలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ కూరగాయలు అయితే చాలా రేట్ ఉన్నాయి. టమాటాలు ఒక్కటే అనమాట కాస్ట్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. నాకు ఎందుకో మార్కెట్లోనే బెటర్ అనిపించింది. కానీ కట్టా వచ్చినాం కదా, మళ్ళీ మార్కెట్కి యాడ్ వెళ్తామని చెప్పి ఇక్కడికి వచ్చినాం అనమాట. సంతకు కూడా ఈరోజు రావాలి అనుకోలేదు, అంతా సడన్ ప్లానింగ్ అయిపోయింది. అదే కదా చెప్పినా కదా, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకునేటివే జరుగుతాయి. మనం ఎక్స్పెక్ట్ చేసేటివి ఏవి జరగవన్నమాట. సో ఇంకైతే కీరకాయలు కూడా తీసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా, ఇంక ఇవి తీసుకొని తర్వాత నారాయణవనం అనేది మేము మధ్యాహ్నం అప్పటికప్పుడు అనుకున్నాము. అది ఎందుకు అనేది నెక్స్ట్ చెప్తాలేండి. సో తర్వాత పెళ్ళికి వెళ్ళి చూసినాం కదా, ఆ రోజు నుంచి ఉందన్నమాట. అండ్ ఇంకా చూస్తున్నాము, అక్కడే ట్రైన్లు పోతాయి అనమాట. రైల్వే స్టేషన్ అక్కడ ఉండే కాడే పక్కనే మార్కెట్ ఉంది. సౌండ్ కూడా భలే వస్తుంది. నాకు ఇట్లా ట్రైన్లు చూడడం అంటే భలే ఇష్టము. కానీ కొంతమంది ఏంటంటే ట్రైన్ కాడ గేట్స్ వేస్తున్నా కూడా కింద నుంచి దూరం వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు గట్స్ అసలు ఒక్కసారి నేను ఆలోచించాలి, అట్లా ఎట్లా వెళ్ళిపోతారు. నాకైతే భలే భయం అట్లా వెళ్ళాలంటే. కానీ అట్లా చూస్తుంటే ఎగ్జైట్మెంట్ అనమాట. ట్రైన్ ఎక్కైతే నేను చాలా ఇయర్స్ అవుతుంది. అప్పుడెప్పుడు కాణిపాకం అట్లా వెళ్ళేటప్పుడేమో ట్రైన్ ఎక్కాను. తర్వాత ఇంకా నేను ట్రైనే ఎక్కలేదన్నమాట. అది ఎందుకో కూడా నాకు తెలియదు. వెళ్ళిపోతే కార్లో వెళ్ళిపోతాను అంతే అనమాట, లేదా ఎప్పుడో బస్సు అంతే. ట్రైన్ ఎక్కి మాత్రం చాలా రోజులు అయిపోయింది. శ్రీశైలానికి ఎప్పటికైనా ట్రైన్లో వెళ్ళాలని ఒక థాట్ అయితే ఉందన్నమాట. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాంలేండి అది మాత్రము. సో అప్పుడు ఎప్పుడైనా వెళ్తే చూద్దాం ఎప్పుడు పిలుపు వస్తుందో. తిరుమలకి వెళ్ళి కూడా 3 months అయిపోతుంది. అసలు 3 months అవుతుందన్నమాట. తిరుమలలో అయితే ఫుల్ రష్ ఉంది అసలు. ఎందుకో ఈసారి అసలు తగ్గడం లేదు. ఏప్రిల్ నుంచి ఫుల్ రష్ ఉంది అసలు. మేలో ఇంకా తెలిసిందే, ఇప్పటికి కూడా 33 to 40 hours పడుతుందంట. అంటే 2 days పడుతుంది తిరుమలలో దర్శనానికి. అండ్ ఇవి వచ్చి నాటు ఎండిమిరపకాయలు అనమాట. సో కారపొడి దాల్చుకుందామని కొన్ని అయితే తీసుకున్నాను. మరి చూద్దాము. ఇంట్లో ఆల్రెడీ గుంటూరు కారం ఉంది, దాని అయితే ఎక్కువ యూజ్ చేయడం లేదు. ఎందుకు అది మామూలుగా లేదనమాట, మామూలు కారమే యూజ్ చేస్తున్నాను. గుంటూరు కారం అయితే కొన్నాను దేంటైనా వేసుకుందామని, కానీ అది ఎందుకో నాకేం అంత టేస్ట్ అనిపించలేదు. ఏమైనా ఎగ్ దోశ అట్లా పోసినప్పుడు దానిపైన ఊరికే జల్లి ఇచ్చేస్తాను అనమాట. ఇది సెకండ్ ట్రైన్. 4 trains పోయినాయి, బట్ నేను 2 trains రికార్డ్ చేసానండి. అంటే మా ఆయన రికార్డ్ చేసినారు అంతే. నాకు బయట ఎక్కడికైనా వస్తే మా ఆయన నాకు భలే సపోర్ట్ చేసేట కెమెరా షూట్ చేయడం మాత్రము. అండ్ మన ఛానల్ అయితే డైలీ లాంగ్ షార్ట్ అన్నీ వరుసగా పోస్ట్ చేసేస్తున్నాను. సో ఎవరైనా మిస్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా ఫన్ ఉంటుంది. ఇంకైతే టమాటాలు తీసుకుంటాం అనమాట. మా బుడ్డోడు అయితే ఫుల్ అలరైపోతున్నాడు. 2 days స్కూల్కి వెళ్ళినాడు, తర్వాత రోజు హాలిడే వచ్చేసి ఇంకా అట్లా పెళ్ళికి వెళ్ళాం కదా, ఆ రోజు హాలిడే. ఇంకా సాటర్డే ఇంకా మాతో ఇటు వచ్చేసాడు. ఈ రోజు హాలిడే, వాళ్ళ అమ్మ ఉంది కదా ముద్దిగారం, సో అందుకోసం స్కూల్ వద్దనేది ఈడిపోలేదు. ఇంకా ఆ సండే వచ్చి ఇంకా మామూలు హాలిడే. ఇంకా మండే పంపిద్దాం అనుకుంటున్నాను అనమాట.
ఇంకా ఎండ అయితే ఫుల్గా లేదు, అసలు ఎండ లేదులేండి ఆ రోజు మళ్ళీ అట్లా చెప్పడం అలవాటు చెప్తాను, ఎండ అయితే లేదు ఆ రోజు. అండ్ ఇంకా ఏంటంటే నారాయణవనంకి మేము మధ్యాహ్నంకి వెళ్ళినాం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత టమాటా పచ్చడి, పప్పు, చిక్కుడుకాయ తాలింపు అయితే చేసేసినాను. అవేవి రెసిపీస్ ఏవి షూట్ చేయలేదులేండి, అంటే అప్పటికే కొద్దిగా టైర్డ్ అయిపోయినాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఓపెన్ చేసుకుంటున్నాం అనమాట, ఏమేమి తెచ్చినాను అని. మా పెద్ద అబ్బాయికి కూడా ఎండి చేపలు అంటే చాలా ఇష్టము, వాడికి నాకు ఫుడ్ టేస్ట్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఇంకా మా ఆయనకి మా పాపకి మ్యాచ్ అవుతుంది అనమాట. నాకు మా పెద్ద అబ్బాయికి మాత్రం ఫుడ్ అయితే భలే మ్యాచ్ అవుతుంది. లైక్ ఎండి చేపలు వేసుకొని మేమిద్దరం నాకు ఇది ఉంటే చాలు, అంత ఇష్టం అంటే మామూలుగా ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కానీ వాసన ఎక్కువ కొడుతుంది. అండ్ ఇంకా స్వీట్ పొటాటోస్ కూడా తెచ్చుకున్నాం అనమాట. అంటే ఈరోజు మా అమ్మ ఉపవాసం ఉంటుంది అండ్ ఆమె ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్లీ. అండ్ ఇంకా అవైతే అన్నీ సర్దుకున్నాం అనమాట. ఎండి చేపలు పెడితే కూరగాయలు కూడా ఎక్కువసేపు ఉంటే అదే స్మెల్ వస్తుంది. సో అందుకోసం ఫస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మా బుడ్డోడు చూడండి ఒక పక్క నేను సర్దుతుంటే ఇంకో పక్క వాడు వచ్చేస్తున్నాడు. సో ఇంకా వాడిని పెట్టుకొని అన్నీ అయితే సర్దేసుకోవాలి. ఇంకా మా అబ్బాయి అడుగుతున్నాను అనమాట, ఎక్కడ మమ్మీ ఎండి చేపలని, కింద ఉన్నాయిరా ఉండరా తీసినా అని చెప్పాను. మా బుడ్డోడు కొన్నిసార్లు హెల్ప్ చేస్తాడు బాగానే, కానీ ఇంకొన్నిసార్లు మాత్రం చిరాకు తెప్పిస్తాడు అనమాట. అది ఈరోజు ఇంకొక షాక్ ఇచ్చినాడు మాకు నారాయణవనంలో. అది అయితే హైలైట్ అసలు చెప్తాను ఉండండి, అన్నీ చెప్తాను ఉండండి అంటే కానీ చెప్పడం లేదని కదా, అంటే ఆ సీన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మీకు కూడా బాగా క్లారిటీగా అర్థమవుద్ది ఏమైందా అని చెప్పి. మా బుడ్డోడు వల్ల ఈరోజు మాకు మూడే డిస్టర్బ్ అయింది ఒక 20 to 30 minutes వరకు, అంతా బాగా జరిగింది అది మాత్రం అనమాట. సో మేము సంతకి వెళ్ళేసి వచ్చి ఒక 1 hourలో అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈరోజు సాటర్డే కదా, ఇంకా మా అమ్మ ఉపవాసం తీసుకునేదానికి అలిపిరి దగ్గర పోదాము అట్లా అనింది. కానీ ఏంటంటే మేము అలిపిరికి ప్రతిసారి వెళ్తాం కదా, అండ్ అలిపిరి కాడ అయితే ఫుల్ అసలు జనాలు అయితే మామూలుగా లేరు. వెహికల్స్ అయితే అటు దాటేస్తున్నాయి, జనాలు అసలు ఎందుకు అంతమంది ఉన్నారో ఈసారి అయితే అసలు అర్థం కావడం లేదనమాట. సో అందుకోసం ఇంకా ప్రతిసారి అలిపిరికి ఎందుకని చెప్పి ఈసారి నారాయణవనంకి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే నారాయణవనంలో శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయంట. సో వెళ్ళి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా కదా, మా ఆయన బర్త్డే అయితే వస్తుందన్నమాట. డేట్ అంతా నెక్స్ట్ షార్ట్ వీడియోస్ చెప్తాను, ఇప్పుడైతే నేను డేట్స్ రివీల్ చేయను. సో ఆయన బర్త్డే అయితే వస్తుందన్నమాట, అంటే ఒక 2 daysలో అయితే వచ్చేస్తుంది. మీరు కౌంట్ చేసుకోవద్దండి, కానీ 2 days అంటే అట్లు ఇటుగా ఒకరోజు ఎక్కువచ్చు తక్కువ అవ్వచ్చు. సో ఆయన బర్త్డే వస్తుందన్నమాట. సో అందుకోసం ఆయన నాకు ఒక శారీ కొనిస్తాను, ఇంకా దేవుని కూడా దర్శించుకున్నట్టు ఉంటుందని చెప్పి నారాయణవనంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది నేను ఎప్పుడు రాలేదు. నారాయణవనం అనేది వెంకటేశ్వర స్వామికి పెళ్ళైన ఊరు అనమాట. నేనైతే ఫస్ట్ టైం వచ్చినాను. చాలా ఇది ఎట్లుందంటే సేమ్ కంచి ఫీలింగ్ ఇస్తుంది, ఆ గోపురాలు కానీ అదంతా. నిజంగా ఈ టెంపుల్ ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి, సేమ్ కంచి లాగుందనమాట. అక్కడ కోనేరు కానీ గోపురం కానీ అట్లే ఉంది. నేను కూడా ఫస్ట్ టైమే రావడము. నేను తిరుపతిలో ఉన్నానని కానీ నేను ఎక్కువగా తిరిగింది ఏవంటే ఇస్కాన్, తిరుమల అట్లా ఎక్కువ వెళ్ళాను. గోవిందరాజు స్వామి టెంపుల్ కూడా నేను తిరుపతిలో 12 years 13 yearsలో ఒక్కసారి దర్శనంకి వెళ్ళినాం అనమాట. అది కూడా పోయిన ఒక ఇయర్లోనే వెళ్ళినాం. అది కూడా మన ఛానల్ షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాను, ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ అవన్నీ తిరుమలలో తిరుపతిలో మంచి ఫేమస్ స్పాట్స్ కదా. సో ఇంకైతే వచ్చేసినాం అనమాట. రష్ ఏమీ ఉంది ఎందుకంటే సాటర్డే కదా, సో రష్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. అక్కడ ఒక సందులో కనపడుతుంది కదా, అక్కడ స్ట్రైట్గా వెళ్తే సొరకాయల దేవుడే ఏదో వస్తారనమాట. అది సొరకాయల స్వామి అనమాట. నాకెందుకు కొత్తగా అనింది, బయట అంతా సొరకాయలు తగిలిచ్చున్నారు, పచ్చి సొరకాయలు అవన్నీ తగిలిచ్చున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే దర్శనం చేసుకొని రాగానే సేమ్ కంచిలాగానే దర్శనం చేసుకొని బయటికి రాగానే శారీస్ కనపడుతున్నాయి అనమాట. నాకైతే నిజంగా కంట్రీ ఫీలింగే వచ్చింది. సో మీరు ఎవరైనా వెళ్ళుంటే నాకు కింద కామెంట్ చేయండి. అవును ఇందాక సొరకాయల బాబా అని చెప్పినా కదా, మీకు ఎవరికైనా ఆ టెంపుల్ గురించి కానీ ఆ గుడి గురించి కానీ ఏమైనా ఐడియా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే అసలు దాని గురించి ఏమీ తెలియదు. సో అందుకోసం నేను కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అంటే నేను కూడా ఫస్ట్ టైం కదా, అక్కడ చూసారా 2 సొరకాయలు తగిలిచ్చున్నారు. అండ్ లోపల కూడా ఉన్నాయి, బట్ లోపల నేను షూట్ చేయలేదు. అండ్ అక్కడ ప్రతి స్తంభం ఉంది కదా, ప్రతి స్తంభం వెనకాల ఒక్కొక్క ఋషి పెట్టున్నారు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ దగ్గర ఒక్కొక్క ఋషి ఉన్నారు. నాకు ఈ టెంపుల్ గురించి పెద్ద ఐడియా లేదు కాబట్టి నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలీదు. మీరు ఎవరైనా టెంపుల్కి వచ్చిన మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను కూడా చదివి తెలుసుకుంటాను. బట్ నాకు తెలిసినంత చెప్తాను. కానీ ఇదైతే సొరకాయల బాబా టెంపుల్ అనమాట. అక్కడైతే ఒక చిన్న ఫోటో కూడా తీసుకున్నాము, అది చూపిస్తాలేండి అని చెప్పినా కదా. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ఋషి ఉంటారు. కానీ చూడండి నిజంగా చాలా మంచి వైబ్స్ ఇస్తున్నాయి ఈ టెంపుల్స్. చాలా అంటే చాలా బాగుంది. ఈ రోజు ఎందుకు మిస్ అయినా అనిపించింది. కానీ ఇప్పటికైనా దేవుడి నుంచి పిలిపి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా ఆయన అనమాట సొరకాయల స్వామి బాబా అంటున్నాను. అండ్ ఇంకైతే
టెంపుల్కి అయితే వచ్చేసినాము. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మా బుడ్డోడు దేవుడు గుడుల కోసం మాత్రం మా బుడ్డోడికి భక్తి ఎక్కువ వచ్చేస్తుంది. పండేసి దండాలు అయితే పెట్టేస్తాయి అనమాట. అని ఇంకా ఆడేందో రాస్తున్నారు, చదువుతున్నాను ఏంద్రా అని చెప్పి. కానీ ఇన్ఫర్మేషన్ అయితే కాదనమాట, ఏవో సమ్ డేట్స్ రాస్తున్నారు అక్కడ. ఇన్ఫర్మేషన్ అయితే నేను కూడా చదివి తెలుసుకుంటాను. అక్కడ అట్లా బోర్డులు ఏం పెట్టలేదు. అండ్ ఇంకైతే రష్ మరీ అంత ఎక్కువ లేదు. నేను సాటర్డేకి అయితే ఎక్కువ రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రష్ ఏమైతే ఏం లేదు, మీడియంగానే ఉంది. మరి ఏమో తెలియదు. దూరం అంటే దూరం ఏమి ఎక్కువ కాదు, లైక్ తిరుపతి నుంచి ఒక 45 కిలోమీటర్స్ అంతే అనమాట. అవును, ఇంకొక ఇన్సిడెంట్ చెప్దామనుకున్నా కదా. ఏమైందంటే పోతాం తిరుపతి నుంచి ఇంకా బయలుదేరాం అనమాట నారాయణవనంకి. మిడిల్లో ఏం చేసిన అంటే మా బుడ్డోడు వాడికి వాన్ పడుతోంది, చిరాకులోనో ఏమో కీస్ ఎత్తి కింద పడేసామన్నమాట, బైక్ కీస్. సో బైక్ ఆగిపోయింది. సో ఇంకా నన్ను, మా అమ్మని, మా బుడ్డోడిని అయితే మా ఆయన ఇంకా ఆడ ఒక చోట ఆగి ఆయన మళ్ళీ తిరుపతికి వెళ్ళి మళ్ళీ ఒక స్పేర్ కీ తెచ్చినాడు అనమాట. సో మా బుడ్డోడి వల్ల మాకు డబ్బల్ పని అయింది. అప్పుడు వచ్చింది నాకు వాడి మీద కోపము. అనికైతే శారీ షాపింగ్ అయితే వచ్చేసినాం అనమాట. నేను యాక్చువల్లీ ఈ వైట్ అండ్ మెరూన్ కలర్ శారీ కొద్దిగా తీసుకున్నాం అనుకున్నా, కొద్దిగా నచ్చింది. బట్ నేను ఏం శారీ తీసుకున్నానో లాస్ట్లో చెప్తాను. అండ్ అలాగే మా అత్తయ్యకి కూడా ఒక 2 శారీస్ అయితే షాపింగ్ చేసినాం అనమాట. అవన్నీ లాస్ట్లో చూపిస్తాను. ఊరికే ఇంకా కాటన్ శారీస్ కదా, సో అందుకోసం ఆమెకు కూడా కాటన్ శారీస్ బాగుంటాయని ఒక 2 శారీస్ అయితే ఆమెకు తీసుకున్నాను. నేనైతే ఒకే శారీ తీసుకున్నాను. ఆయన బర్త్డేకి ఏదో నా షాపింగ్ అయిపోయింది. అట్లే తెలిసిందే కదా, మా ఆయన ఎప్పుడు అంతే అనమాట. ఆయన బర్త్డేకి నన్నే తీసుకోమని చెప్పినారు. సరే ఇంకా ఆయన తీసుకోమంటే నేను తీసుకోకుండా ఉంటానా, నేనైతే తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా జాకెట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బ్లౌజ్ డిజైన్స్ కూడా కాటన్వి, అవంతా లాస్ట్లో చూపిస్తానండి ఏం తీస్తానని. కొత్తగా పెట్టారంటే ఇటు షాపు, సో అందుకే వచ్చాము. నా మనసు అంతా ఈ శారీ మీదే ఉంది, కానీ మా ఆయనకి ఇంకో శారీ నచ్చింది. ఆయన చూపించిన శారీ నచ్చింది అనమాట. సో అందుకే నేను మళ్ళీ ట్విస్ట్ అయిపోయినాను. అందుకోసం మళ్ళీ ఆ శారీకి తీసుకున్నాను అనమాట. ఇంకేం తీసుకుని మన అమ్మని సజెషన్ అడగడం కామన్ అయిపోతుంది కదా. ఇంకైతే మా బుడ్డోడికి అయితే బోండాలు తినిపిస్తున్నాను. నేను కూడా బోండాలు తిన్నాను. వేడి మీద టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే నారాయణవరంకి ఇక లంచ్ చేసుకొని తినేసి ఒక 4కి బయలుదేరినాము. 4కి బయలుదేరి ఇంటికి వచ్చే లోపల నైట్ 8-10 అయిందనమాట. సో ఇంకైతే శారీస్ చూపిస్తాను చూడండి. నాకైతే ఇట్లా ఇంటికి వచ్చి ప్రశాంతంగా చూసుకోవడం అంటే చాలా ఇష్టము. ఇవి మా అత్తకి తీసుకున్న శారీస్ అనమాట. ఒకటి డార్క్ బ్లూ, ఒకటి ఇంకోటి ఇది ఈ మధ్య చాలా ట్రెండ్ అయిన శారీ. ఇదే ఆరెంజ్ కలర్లో చాలామంది కట్టారు చెక్స్ వచ్చి. అవి 2 మా అత్తకి తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న శారీ చూపిస్తాను. నేనైతే ఆ వైట్ కలర్ది తీసుకోలేదు, ఇది కాఫీ కలర్ అనమాట. ఇలాంటిది నా దగ్గర మోస్ట్లీ లేదంట. కాఫీ కలర్ శారీస్ ఉంది కానీ ఇలాంటి మోడల్లో లేదు. ఇది కూడా టోటల్ కాటన్ శారీ అనమాట. నాకు నచ్చింది. ఇది మా ఆయన సెలెక్షన్, సో అందుకోసమే అనమాట. ఆయన బర్త్డేకి నాకు కొనిచ్చిన శారీ. ఐ మీన్ రాబోయే బర్త్డేకి ఇంకా రాలేదండి, ఈ మంత్లోనే వస్తుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి. అవేవి అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మీకు ఈ శారీస్ ఎలా అనిపించే కింద కామెంట్ చేయండి. నా సెలెక్షన్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. నాకైతే అన్ని శారీస్ నచ్చినాయి అనమాట. నచ్చినాయి కాబట్టి తీసుకున్నాను. సో ఇంకా వీడియో అయితే ఎందుకు వచ్చేసి అనమాట. వీడియోకి మాత్రం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.